డిఎస్సి ఎస్జిటి నియామకాల్లో జాప్యం జరిగినందుకు ఈ రోజున డిఎస్సి భవన్ ని ముట్టడించడం కోసం ప్లకార్డులతోటి ఇక్కడ నిరుద్యోగులు అయితే వచ్చారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కూడా వారికి రావాల్సినటువంటి శాతంలో నియామకాలు జరగలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దానికి నిరసనగా ఈ రోజు జాప్యం జరుగుతున్నటువంటి ఎక్కువ మంది ప్లకార్డు పట్టుకొని ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంది ఇది స్పోర్ట్స్ కోటాలో మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? నేను సంగారెడ్డి నుంచి వచ్చాను బ్రదర్. నేను 2024 స్పోర్ట్స్ కోటా అభ్యర్థిని. నేను ఎస్జిటిలో 2024లో ఎస్జిటిలో వెరిఫికేషన్లో నేను సెలెక్ట్ అయ్యాను. కానీ మాకు జాబ్ రాలేదు. ఆ విధంగానే మా జాబ్ 9 నెలల నుంచి మాకు జాప్యం జరుగుతుంది. కాబట్టి ఎందుకు జరుగుతుంది అని అడగడానికి మేము ఇక్కడ డిఎస్సి ఆఫీస్కి మేము ధర్నా చేయడానికి వచ్చినాము. మేము అడిగేది ఏంటంటే మనం క్రీడాకారులను ప్రోత్సహించకుండా మనం ఏం కలలు కంటున్నామంటే దేశంలో ప్రపంచంలో ఏదైనా పథకాలు రానప్పుడు ప్రపంచంలో జనాభా నెంబర్ 1 అని మనం అనుకుంటున్నాం. కానీ మనం ఏం బాధపడుతున్నాం? పథకాలు రానప్పుడు సిగ్గుతో తల వంచుకుంటున్నాం. సిగ్గుతో తల వంచుకోవడం కాదు, ఇక్కడ ఉన్న క్రీడాకారునికి నిజమైన క్రీడాకారులను ప్రోత్సహించినప్పుడే మనకి మన భారతదేశ సత్తా ఏందో ప్రపంచ దేశానికి తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా మాకు ఏం చేస్తున్నారంటే ఇక్కడనే చిన్న స్థాయిలను ఓన్లీ నేషనల్ ఇంటర్నేషనల్ క్రీడాకారులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తామంటారు. వాళ్ళు ఎందుకు వస్తారండి? వాళ్ళకు ఒక మ్యాచ్ ఆడితే లక్షలకు వేలలో వాళ్ళకి జీతాలు వస్తాయి. ఆ క్రీడాకారులు రావాలి, చిన్న జాబులు చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి మాలాంటి ఒక మండల స్థాయి, ఒక జిల్లా స్థాయి, ఒక రాష్ట్ర స్థాయి చిన్న క్రీడాకారులను ప్రోత్సహించినప్పుడే మన యొక్క సత్తా అనేది ప్రపంచ దేశానికి తెలియజేయడానికి ఈ విధంగా మేము కోరుకుంటున్నది ఏంటంటే ఈ విధంగా మేమేమనుకుంటున్నామంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న చిన్న క్రీడాకారులను మాకు గుర్తించాలి. ఈ విధంగా గుర్తించినప్పుడే మనం ప్రపంచంలో పథకాలు, ఒలింపిక్స్ లో పథకాలు కానీ, ఆసియా క్రీడలో కానీ, ఏదో ఖేలో ఇండియాలో అనేది మనము పథకాలు సాధించగలం.